నేను రీసెంట్గా ఉగ్గాని అండ్ బజ్జీ చేయడం నేర్చుకున్నా. ఎలా అంటారా, ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకొని ఇంకా బొరుగులు అయితే వాటర్లో నానబెట్టుకొని అవి నానేలోపు నీట్గా పిండేసి ఒక పెనంలో లేకపోతే వెడల్పుగా ఉన్న పాత్రలు పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి ఆవాలు వేసి తిరుగుబాత వేసుకొని అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, ఆనియన్ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఈ ఆనియన్లోకి కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసేలోపు ఇలా అయిపోతుంది. దాంట్లోకి మగ్గుతూ ఉన్నప్పుడు లెమన్ పిండుకొని ఈ బొరుగులు వేసుకొని నీట్గా ఇలా అనుకుంటూ కలిపెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే ఉగ్గాని రెడీ అనమాట. ఇంకోవైపు బజ్జీ కోసం నీట్గా బజ్జీ మిర్చీలు కట్ చేసుకునేసి హాఫ్కి కట్ చేసుకొని 2 అన్న 4 అన్న కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండి జల్లి తిప్పుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్, వాము, తర్వాత నిమ్మకాయ పిండేసుకొని దాంట్లోకి నీట్గా కలుపుకునేయాలన్నమాట వాటర్ పోసి. అది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఇలా ఉండాలన్నమాట. ఇట్లా పెట్టినప్పుడు చేతికి అంటుకోవాలి. ఇంకా ఆయిల్ పెట్టుకొని బజ్జీ మిర్చీలు దాంట్లోకి వేసేసి గబగబా అనేసి ఆ వేడి నూనెలోకి వేసేసుకుంటే ఇంకా బజ్జీలు కూడా రెడీ అనమాట. సో ఇవన్నిటిని నీట్గా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటూ ఉంటుంది. మేమైతే కొంచెం పొడి కూడా యాడ్ చేసుకున్నాం అనమాట సైడ్లో ప్లేట్లో. ఆ 3 కాంబో తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బ భలే ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా ఉగ్గాని ట్రై చేశారా? రాయలసీమ స్పెషల్ టిఫిన్ కదా ఇది, ఇంకా మీరు ట్రై చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్.